అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. ఆ బ్రాహ్మణ్ణి చంపినోడేమో రాముడు. రాముడు చంపిన వాళ్ళలో చాలా పెద్దవాడు ఎవరు? బ్రాహ్మడు. ఎవరతను? రావణ బ్రహ్మ. రావణాసుడిని రాముడు చంపాడు, బ్రాహ్మణ్ణి. పాతకం ఒకటి ఉంటుంది, అవి పంచమహాపాతకములను ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టాం, అవి వాడినొక్కడిని వదిలిపెట్టాం, వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. పంచుణ్ణి ఫుల్ ఫన్ని ఇలాగా ఏందో పంచుణ్ణి ఫుల్ ఫన్ని ఇలాగా ఏందో ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? మరి ఎవరెత్నా? రెండు కాదేమో మన దేవలో. ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? మరి ఎవరెత్నా? రెండు కాదేమో మన దేవలో. ఇలాగా చున్నీ ఎవరు వేసుకుంటారా? మగోళ్ళ ఆడోళ్ళ? మరి ఎవరెత్నా? రెండు కాదేమో మన దేవలో. నిజమే, చదివితే తెలుస్తుంది. ఆ దరిద్రం మనకెందుకు? ఆ దరిద్రం మనకెందుకు? ఆ దరిద్రం మనకెందుకు? బుర్రుందా? దేవుడు అంటే రిచ్గా ఉండాలి. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్ర లేకున్నాను. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్ర లేకున్నాను. ఏడ్చేవాడు దేవుడు ఏంటండి? బుర్ర లేకున్నాను. పిల్లాన్ని ఎవడో ఎత్తిపోయాడు, అది మాగతానం, మనం 3 బేకులు పీక్కోలేదు. 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 ఏమనంటే ఏడుస్తారు. వెరీ సారీ, వెరీ సారీ. 2000 సంవత్సరాలైంది, సేమ్ ఒకే గుడ్డ. 2000 సంవత్సరాలైంది, సేమ్ ఒకే గుడ్డ. 2000 సంవత్సరాలైంది, సేమ్ ఒకే గుడ్డ. ఏడ్చేవాడు దేవుడు కాదు అని అన్నావు కదా, మరి రాముడు సీత గురించి ఏడ్చాడు కదా. కృష్ణుడు బృందావనం మొదలు పెట్టేటప్పుడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? తన లవర్స్ ఉన్నారు కదా, గోపికలు, వాళ్ళ గురించి ఏడ్చాడు. వాళ్ళని చాలా మిస్ అయిపోతున్నాను, మళ్ళీ వాళ్ళతోటి సరస సల్లాపాలు చేయలేను అని ఏడ్చాడు. తన ప్రేయసి అయిన రాధ గురించి ఎన్నోసార్లు ఏడ్చాడు. ఏడ్చేవాడు దేవుడు కాదు అని అన్నావు కదా, మరి ఈడు ఏడ్చేవాడు దేవుడు అవుతాడా? కాడు కదా. అది నీ లాజిక్ ప్రకారం. నీ లాజిక్లు అంతా చెత్తగా ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటి అంటే 3 మేకులు పీక్కోలేకపోయాడు అని అన్నాం. ఎవడో ఒక బోయవాడు వేసిన చిన్న బాణము బొటని వేలు గుచ్చుకుంటే గిలగిల కొట్టుకొని తన్నుకొని చచ్చాడు. మరాడు బాణం పీక్కొని బతకొచ్చు కదా, ఆ బాణం తగిలింది చచ్చాడు. నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీలాగే కౌంటర్ ఇస్తే ఇలాగా ఉంటది. నేనెందుకు ఈ విధంగా అంటున్నాను అంటే నువ్వు అన్న విషయమే. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను చూడండి. ఆడెవడో వచ్చి అనిపిస్తాడా? బుర్రందా? ఏదో ఫిలాసఫీ. ఎవడ పాపం ఆడు అనుభవిస్తుంటే మరి ఆడు రావటం ఎందుకు? కాలు మెలుగుపెట్టి నించోవడం ఎందుకు రా? బుర్రందా? మరి మీరెందుకు పూజలు యాగాలు చేస్తారా? మరి ఆడెవడో వచ్చేసి కాలు మెలుగుపెట్టి మీరు పోయిన జన్మలో చేసిన పాపాన్ని బట్టే ఇప్పుడు అనుభవిస్తున్నారా అని అంటే అది నమ్మేస్తారేంట్రా? అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. ఆ బ్రాహ్మణ్ణి చంపినోడేమో రాముడు. రాముడు చంపిన వాళ్ళలో చాలా పెద్దవాడు ఎవరు? బ్రాహ్మడు. ఎవరతను? రావణ బ్రహ్మ. రావణాసుడిని రాముడు చంపాడు, బ్రాహ్మణ్ణి. పాతకం ఒకటి ఉంటుంది, అవి పంచమహాపాతకములను ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టాం, అవి వాడినొక్కడిని వదిలిపెట్టాం, వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపమేది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం.